హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాక్షసుడు పార్ట్ 21. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దాం. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడిపోయాను. ఆదిల్ అప్పటికే 2 సార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చాడు. నిద్ర లేచాక కాల్ చేయి అని కూడా మెసేజ్ ఉంది. ఆ మెసేజ్లో వార్నింగ్, కమాండింగ్, అథారిటీ తప్ప నాకేం కనిపించలేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఈ మేటర్ కార్తిక్ ఆదిల్తో చెప్తే హో మై గాడ్. క్షణమైన ఆలస్యం చేయకుండా నేను వెంటనే కార్తిక్కి కాల్ చేశాను. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేక ఇంకా బయటే ఉన్నారా, ఇవన్నీ ఆ క్షణం నాకు గుర్తులేదు. చెప్పు సాక్షి. కార్తిక్ గొంతు ఉత్సాహంగా పలికింది. నీకో విషయం చెప్పాలని కాల్ చేశాను కార్తిక్. ఇంటికి వెళ్ళిపోయారా అని అడిగాను తల కొట్టుకుంటూ. మేమింకా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు కూడా కాలేదు. ఎలా వెళ్తాం అని కార్తిక్ నవ్వాడు. నాకు బుద్ధి లేదు. కాసేపు ఆగితే ఏం పోయింది. ఇప్పుడు కార్తిక్ వాళ్ళ అమ్మ ఏమనుకుంటారో ఏమో. ఏమనుకుంటారులే, మహా అయితే కార్తిక్ అంటే ఇష్టం అనుకుంటారు. దాంట్లో తప్పేముంది. నాకు నేను చెప్పుకున్నాను. సాక్షి ఉన్నావా? కార్తిక్ పిలుపుకి ఆలోచించి బయటకొచ్చాను. ఉన్నాను అని కంగారు తప్పిపుచ్చుకుంటూ చెప్పాను. తడబాటుగా అన్నాను. సరే, కాల్ చేసిన విషయం ఇంకా చెప్పలేదు నువ్వు అని అన్నాడు కార్తిక్ నవ్వుతూ. మన పెళ్లి చూపుల గురించి కానీ మన గురించి కానీ ఆదిల్ గారికి చెప్పొద్దు అనగానే కార్తిక్ ఆశ్చర్యపోయినట్టు 2 క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఎందుకలా అని అడిగాడు డౌట్గా చూస్తూ. ప్లీజ్ కార్తిక్ చెప్పొద్దు, తర్వాత చెప్తాము అని అన్నాను. ఏమైంది సాక్షి? వాడితో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు కార్తిక్. అదేం లేదు, సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎంతైనా నీ ఫ్రెండ్ కదా. ఆ రోజు ఎంగేజ్మెంట్కి డైరెక్ట్గా పిలిస్తే చాలా బాగుంటుంది. ఎంతో ఆశ్చర్యపోతాడు, చాలా సంతోషిస్తాడు కదా అని అన్నాను కార్తిక్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ. సరే అయితే అలాగే చెప్పలే. నువ్వని చెప్పను కానీ పెళ్లి చూపుల గురించి మాత్రం చెప్తాను. నేను వాడికి ఏది చెప్పకుండా ఉండను. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్న కార్తిక్ మాటల్లో నిజాయితీ కనిపించింది నాకు. ఓకే, నీ ఇష్టం, కానీ నేను అని మాత్రం చెప్పొద్దు. ఆ తర్వాత చెప్తే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆఫీస్లో కూడా ఎవరికి చెప్పుకో, నాకు ఇష్టం ఉండదు అని అన్నాను నేను. ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది. ఎంగేజ్మెంట్కి టైం ఉంది. డోంట్ వర్రీ, నువ్వు తీరిగ్గా ఆలోచించుకో అని అన్నాడు కార్తిక్. కార్తిక్ మీద ఫుల్గా పాజిటివ్ ఫీలింగ్ కలిగింది నాకు. ఇంకా ఆ మాటలకి థ్యాంక్ యూ కార్తిక్ అని టక్కున కాల్ కట్ చేశాను. కార్తిక్ ఎక్స్ప్రెషన్ ఏంటో మరి. నాకైతే ఆ సమయంలో అతనికి విషయం తెలియకుండా ఉండడమే కావాలి. ఆదిల్కి తెలియకూడదు, అంతే. అది నా తెలివితేటలతో చేసేశాను. మరుసటి రోజు కూడా ఆదిల్ రాలేదు. నా రిజిగ్నేషన్ లెటర్ చూడగానే కార్తిక్ షాక్ అయిపోయాడు. వాట్ ఈస్ దిస్ సాక్షి? ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టాడు కార్తిక్. నీకు ఇది ముందే చెప్పాలి అనుకున్నాను కార్తిక్, కానీ ఇప్పుడు చెప్తున్నాను కార్తిక్. నాకు ఇక్కడ జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అసలు పిఏగా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఒకే ఆఫీస్లో మన ఇద్దరం ఉండడం, క్లాసెస్ రావడం అసలు ఇష్టం లేదు. అందుకే నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ దీన్ని యాక్సెప్ట్ చేయించే బాధ్యత నీదే అని కార్తిక్ చేతులు పట్టుకుని బ్రతిమాలినట్టు అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతన్ని వదిలి దూరం జరిగాను నేను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నా చేతిని పట్టుకున్నాడు కార్తిక్. అతని వైపు చూశాను. అరే, నేను మాట్లాడతాను వాడితో అని అన్నాడు కార్తిక్. థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వాను. ఇక నేను వెళ్ళిపోతాను అంటూ కార్తిక్ చేతిని వదిలించుకున్నాను. అప్పుడేనా? కాసేపు కూర్చో అన్నాడు కాఫీ చెప్తూ. లేదులే, వెళ్ళాలి ఇక ఈ ఆఫీస్కి, నాకు రామ్ రామ్ అని అన్నాను నేను నవ్వుతూ. సాక్షి, కార్తిక్ మందలింపుగా అన్నాడు. అంతేగా మరి, నేను వెళ్తున్నా, బాయ్, మనం బయట ఎక్కడైనా కలుద్దాం అని అక్కడి నుంచి వచ్చేశాను. నేను లిఫ్ట్ దిగుతుంటే నీతు, సూరజ్, చందు కనిపించారు. నేను వాళ్ళని చూసినా చూడనట్టే వెళ్ళిపోతుంటే సాక్షి అని చందు పిలిచాడు. నేను అక్కడే ఆగిపోయాను. ముగ్గురు వచ్చారు. దిక్కులు చూస్తున్నాను. అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు సూరజ్. నేనేం మాట్లాడలేదు. సాక్షి, ఐఎమ్ సారీ, నీ గురించి తెలిసి కూడా తొందరపడ్డాను అని నీతు తలదించుకొని చెప్పింది. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, వెళ్తాను అని అంటున్న నన్ను చందు ఆపేస్తూ, సాక్షి క్యాంటీన్కి వెళ్దాంరా అని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. నేను సైలెంట్గా కూర్చున్నాను.
సారీ సాక్షి, నీతు ఏడ్చేసింది. బుద్ధి లేదు నీకు. మన సాక్షి గురించి ఎలా అనుకున్నావు? తెలీదే తన గురించి అని సూరజ్ విసుగ్గా అన్నాడు. ప్లీజ్, నా కోసం మీ ముగ్గురు గొడవ పడాల్సిన అవసరం లేదు. మీ డిపార్ట్మెంట్ వేరే, నాది వేరే. తెలియక మీతో ఫ్రెండ్షిప్ చేశాను. మీ ఫ్రెండ్షిప్కి చాలా చాలా థ్యాంక్స్, బాయ్ అని నేను లేచి వెళ్ళిపోతుంటే సూరజ్ నా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాక్షి, ఏమైనా చెప్పకుండా అలా వెళ్తావేంటి అని అడిగాడు ఆదుర్దాగా. ఏం కాలేదు సూరజ్, నేను జాబ్ రిజైన్ చేశాను. ఇక రేపటి నుంచి ఆఫీస్కి రాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని అక్కడి నుంచి వచ్చేశాను, ఇంకొక మాట కూడా మాట్లాడకుండా. నీతుకి వాళ్ళిద్దరూ చివాట్లు పెట్టడం తెలుస్తూనే ఉంది నాకు. అయినా నేను వెనక్కి తిరిగి చూడలేదు. స్నేహంలో ఏమైనా పొరపాట్లు ఉండొచ్చు, కానీ మనసులో ఒక అనుమానం పెట్టుకుని ఆ స్నేహాన్ని కొనసాగించడం దండగా. ఎందుకంటే అది స్వచ్ఛమైన స్నేహం ఏమాత్రం కాదు. నేను ఇంటికి వచ్చేసాను. జాబ్ రిజైన్ చేయడం గురించి మా వాళ్ళకు తెలుసు. రీజన్ అడుగుతుంటే నేను చెప్పలేదు. కార్తిక్కి ఏదైతే చెప్పానో అదేవిధంగా వాళ్ళిద్దరికి చెప్పి కన్విన్స్ చేశాను. ఆ రోజు కూడా ఆదిల్ జాడలేదు. అమ్మయ్య, పిచ్చ హ్యాపీగా ఉంది నాకు. అతను ముందు రోజు చేసిన కాల్స్ అంతే. ఆ రోజు రాత్రి ఎంతో హాయిగా నేను నిద్రపోయాను. మరో రోజు కూడా గడిచిపోయింది. ఈలోపు నేను ఇంటర్వ్యూస్ కోసం సెట్ చేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను 2 రోజులుగా కార్తిక్తో కూడా మాట్లాడలేదు. ఎందుకో నాకు కూడా తెలీదు. కాల్ చేయాలనే విషయం కూడా మర్చిపోయాను. నేను గుర్తురాలేదు నిజానికి. ఆదిల్ని తలుచుకున్నంతగా కార్తిక్ని నేను తలుచుకోలేకపోయాను. ఆ రోజు పడుకునే ముందు ఓ మంచి లవ్ స్టోరీ చదివి ఎండింగ్లో ఉందనగా మళ్ళీ ఫోన్ మోగింది. ఆ బిజీలో చూసుకోకుండా లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను లేకపోయేసరికి పిచ్చ హ్యాపీగా ఉన్నామనుకుంటా. ఆ మాటల్లో వెటకారం కంటే నిర్లిప్తత కనిపించింది నాకు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే ఫోన్ తీసి చూశాను. రాక్షసుడు అనే నేమ్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ కనిపించింది. తల కొట్టుకుని కాల్ కట్ చేయబోతుంటే, కట్ చేసావంటే పరిణామం మామూలుగా ఉండదు. తన బేస్ వాయిస్కి ఇంకేం చేయలేక బెడ్ మీద పడిపోయి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ పక్కన పడేశాను. మోగదానిలా మాటలు రావా? కాస్త సీరియస్గా అన్నాడు ఆదిల్. ఇతనేంటి గరంగరంగా ఉన్నాడు? కొంపతీసి కార్తిక్ విషయం చెప్పేశాడా ఏంటి? అనుమానమైతే వచ్చింది నాకు. ఏంటో చెప్పండి. కాల్ చేస్తే కాల్ బ్యాక్ చేయాలని లేదా? అరే, ఓ మనిషి వెళ్ళి 3 days అవుతుంది. వస్తాను అన్నవాడు రాలేదు. ఎలా ఉన్నాడో ఏంటో ఇవేం పట్టవా నీకు? నీ మొగుడు అక్కడెక్కడో ఉంటే నువ్వింట్లో హాయిగా పడుకుంటావా? అతని మాటలకు నాకు చిర్రెత్తుకొచ్చింది. చూడండి సార్ అని ఒత్తి పలుకుతూ, మీరు నా హస్బెండ్ కాదు, మీరు నా బాస్ అంతే. మీరు ఎటుపోతే నాకేంటి? ఇంకొక విషయం ఏంటంటే, నిజంగానే మీరు లేనందుకు చాలా హాయిగా ఉంది నాకు. చాలా సంతోషంగా కూడా ఉంది అని అన్నాను నేను. అతడి నవ్వు వినిపించింది నాకు. నీ మాటలు నాకు ఏమాత్రం నచ్చలేదు. దీనికి నువ్వే పే చేస్తావు అని అన్నాడు ఆదిల్. నేను నిర్లక్ష్యంగా ఉండిపోయాను అతని మాటలు వింటూ. నేను 3 daysలో వస్తా. వచ్చాక మీ వాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు హాయిగా ఉండు. ఆ తర్వాత నాతోనే ఉండాలి అని తనే కాల్ కట్ చేశాడు. ఏడ్చావులే, నువ్వు వచ్చేసరికి నా ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి. వెంటనే నేను కార్తిక్కి కాల్ కలిపాను. కార్తిక్, హౌ ఆర్ యూ అని అడిగి ఎంగేజ్మెంట్ విషయం ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాను నేను. గుడ్ సాక్షి, నువ్వెలా ఉన్నావు? అసలు ఏమైపోయావు 3 days నుంచి అని కార్తిక్ అడగగానే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నాకు. నేనెక్కడికి వెళ్తాను కార్తిక్? ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాను అయోమయంగా. అదేం లేదు, ఒకసారి కూడా కాల్ చేయకపోతే, కనీసం మెసేజ్ కూడా చేయకపోతే అని అన్నాడు కార్తిక్. అప్పుడు అర్థమైంది నా పొరపాటు ఏంటో. కార్తిక్ ఏమనుకుంటాడో అనిపించింది నాకు. నువ్వు చేయొచ్చు కదా? నేనే అడిగాను. నేను కాల్ చేస్తే నీకు ఓకేనా అని కార్తిక్ అడిగాడు. హా, నువ్వు కాల్ చేస్తే నాకేమైంది? ఇప్పుడు కూడా నేనే చేస్తాను చూడు. మనలో మన మాట. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని నేను అడిగిన మాటకి కార్తిక్ గట్టిగా నవ్వేశాడు. ఏంటి నవ్వుతున్నావు? నిజం కాదా అయితే అని అడిగాను నేను. నీ మీద నాకు డౌట్. నా మీదే అనుమానాలు పెట్టుకోకు. నేను వెరీ వెరీ గుడ్ బాయ్.
అన్నాడు కార్తిక్ అదే నవ్వు కంటిన్యూ చేస్తూ. అయితే ఓకే అని అంతలోనేదో గుర్తుకొచ్చినట్లుగా, ఓ నా మీద అనుమానమా? ఎందుకు అని కోపంగా అన్నాను. కొంచెం అన్నాడు కార్తిక్. హవ్వా, నన్నే అంత మాట అంటావా? నీ అనుమానం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు అన్నాను ఉక్రోషంగా. ఏయ్ సాక్షి, నేనేదో సరదాగా అన్నానులే అని కార్తీక్ అంటుంటే, లేదు లేదు, నువ్వు కావాలనే అన్నావు, నాకు తెలుసు. నీకు అనుమానం పోవాలంటే నేనేం చేయాలో చెప్పు. రేపు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఓకేనా అని అన్నాను అప్రయత్నంగా. అరెరే, నాకే తెలియకుండా మంచి పాయింట్ పట్టేశానే అనిపించింది తర్వాత. సాక్షి, కార్తీక్ షాక్ అయిపోయాడు. నీ అనుమానం పోవాలి కదా అని చెప్పాను సరదాగా అన్నానని, దానికి బోల్డ్ టైం ఉంది అని తను అంటుంటే, లేదు లేదు, నువ్వంత మాట అన్నాక నేను ఎలా ఒప్పుకుంటాను? రేపే ఫిక్స్ చేయమని మా మమ్మీతో చెప్తాను అని నేను అంటుంటే, టక్కున కార్తిక్ వీడియో కాల్ చేశాడు. అది యాక్సెప్ట్ చేశాను నేను. అమ్మ మహాతల్లి, నేనేదో సరదాగా అన్నాను. రేపటికి రేపు అంటే చాలా కష్టం, అసలే మా ఆది కూడా లేడు అంటున్న కార్తిక్ మాటలు విన్న తర్వాత నాకు ఒళ్ళు మండిపోయింది. మళ్ళీ అతగాని పేరు ఎందుకో ఇప్పటి వరకు టార్చర్ సరిపోలేదా అని అనిపించింది నాకు. నేను కోపంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే, సారీ నేను సరదాగా అన్నాను, నువ్వు ఆవేశపడకు అని కార్తిక్ నాకు సర్ది చెప్పాడు. లేదంటే లేదు, నువ్వు మీ ఇంట్లో మాట్లాడతావా లేదా నన్ను మా ఇంట్లో మాట్లాడమంటావా? ఏదైనా ఒకటి చెప్పు, ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి అంతే అని చెప్పి పెదవులు బిగించుకొని కూర్చున్నాను నేను. కార్తిక్ ఎంత బ్రతిమాల్లా నేను కరగలేదు. తనే ఇంట్లో చెప్తానని చెప్పాడు పాపం. పర్లేదు, ఫ్యూచర్లో బెస్ట్ హస్బెండ్ అవుతాడులే అనిపించింది నాకు. చివరికి కాల్ కట్ చేశాను. హాయిగా నిద్ర పట్టేసింది నాకు. మిస్టర్ రాక్షసుడు గారు, మీరు వచ్చేసరికి నా ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది అనుకున్నాను. అమ్మయ్య, ఇక చాలు, ఈ పెద్ద బీచ్ నుంచి తప్పించుకోవచ్చు. మా మమ్మీ నేను లేచేసరికి మాట్లాడుకుంటున్నారు. సోనా, ఇది విన్నావా? అమ్మమ్మ అడుగుతుంటే అమ్మమ్మ భుజం మీద తలపెట్టి ఏంటి అని అడిగాను నేను. కార్తిక్ ఎంగేజ్మెంట్కి తొందర చేస్తున్నాడట. నీకు ఇష్టమేనా లేకపోతే కొద్ది రోజులు ఆగుతావా అని అడిగింది అమ్మమ్మ. ఒక్కసారిగా ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని మమ్మీ వైపు చూశాను. నన్నే ఆతృతగా చూస్తోంది మమ్మీ. మీ ఇద్దరికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఆ మాటకి వాళ్ళిద్దరి ముఖాల్లో రిలీఫ్నెస్ చూసి సంతోషంగా అనిపించింది. ఇంతకీ ఎప్పుడట ఏమీ తెలియనట్టే అడిగాను నేను. ఎల్లుండికి ముహూర్తం ఉందట, అన్నీ వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. ముందు నీకు కావాల్సినవి షాపింగ్ చేద్దాం ఇవాళ. మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలుచుకో. ప్రస్తుతానికి ఎవరూ లేరు మనకి, పెళ్ళికి పిలవడమే అని అంది మమ్మీ. నేను తలాడించాను. ఆ రోజు షాపింగ్కి వెళ్ళి కావలసినవి తెచ్చుకున్నాను. బ్లౌజులు మమ్మీ స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళిద్దరు స్కూల్కి కాలేజ్కి సెలవులు పెట్టి నా పనులు చూసుకుంటున్నారు. మమ్మీకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి 10 మంది అంతే. మా వీధిలో ఇంటి పక్కన వాళ్ళు, మా తరపున వీళ్ళే ఉన్నారు. ఇక ఆ రోజు సాయంత్రం కార్తీక్ కాల్ చేశాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ తనే అన్నాడు. ఎందుకో అర్థం కాలేదు నాకు. థ్యాంక్ యూనా, ఎందుకు అని అయోమయంగా అడిగాను కార్తీక్ని. ఎందుకు అంటే, నిజంగా నువ్వు నన్ను ఇష్టపడతావని అనుకోలేదు. ఎప్పుడూ అలా మనం ఉండలేదు కదా. ఈ ఫీలింగ్ బాగుంది. కార్తీక్ చెప్తుంటే మౌనంగా ఉండిపోయాను నేను. ఎందుకో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. కథ కొనసాగుతోంది. సాక్షి కార్తీక్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారా? ఈ విషయం ఆదిల్కి తెలిస్తే పరిస్థితి ఏంటి? ఆదిల్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంగేజ్మెంట్ అయ్యేలోపు ఆదిల్ వస్తాడా లేకపోతే రాలేడా? తెలుసుకోవాలంటే తర్వాత పాటు చూడాల్సిందే. లైక్ చేయడం మరవకండి ఫ్రెండ్స్.